రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి సాగుతున్న తరుణంలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తమను మోసం చేశారని బాధితులు నిరసనకు దిగారు. 2016-17 సంవత్సరంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శ్రీలక్ష్మి బోర్వెల్ వారి సహకారంతో నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బోర్లు వేయించి 15 కోట్ల రూపాయలు బకాయిలు త్వరలోనే ఇప్పిస్తానని చెప్పి తమను మోసం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వల్ల తాము దీనస్థితికి వెళ్లామని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ అధినేత స్పందించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ భవన్ దగ్గర కుటుంబ సభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్టార్ట్. నా పేరు మోహన్ రెడ్డి, మా బోర్వెల్స్ నర్సంపేట. 2001 నుంచి 2025 ఇప్పటిదాకా మా బోర్వెల్లే. 2016లో పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ అయ్యిండు. అప్పుడు పల్లె నిద్ర ప్రోగ్రాం పెట్టుకొని బాగా తిరుగుతుంటే బోర్లు అవసరం పడ్డాయి. విలేజ్లలో బాగా ప్రాబ్లం ఉండే, మిషన్ భగీరథ రాలే ఆ టైంలో. బోర్లు వేయాలని మా దగ్గరికి వచ్చి చెప్పి ఫ్రెషర్ చేసి వేయించుకున్నాడు. మేము వేయము సార్ అంటే మాకు దగ్గర డబ్బులు లేవంటే మీరు ఏమన్నా వేయండి, 2 నెలల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నాడు. మేము అప్పులు తెచ్చి బోర్లు వేసినాం అప్పుడు ఆ రోజులలో 2016లో. వేసుడు అయిపోయింది, అంత అయిపోయింది. ఆయన వాల్యూ మంచిగా పెరిగింది. తర్వాత మాకు బోరు బిల్లులు ఇవ్వలేదు. అప్పటి నుంచి తిరుగుకుంటూనే ఉన్నాం. సివిల్ సప్లై చైర్మన్ అప్పుడు తిరిగినాం. ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అంటే ఆ రిజిస్ట్రేషన్ వేరే ఒకళ్ళ పేరు మీద చేసేసి మీరు కాస్త వాళ్ళని మోసపోచ్చేలా అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళను మోసం చేసి మీరు కూడా పోండి, ఫ్రమ్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోండి ఊళ్ళో నుండి అని సొల్యూషన్ ఇస్తున్నాడు. అయ్యా పెద్ద సుదర్శన్ రెడ్డి సారు, మేము బజారులోకి రానోళ్ళము, గడప దాటనోళ్ళం కాస్త బజార్కి ఎక్కించినావు. మరి మా పరిస్థితి ఏంది, మా స్థితిగతి ఏంది? కాళ్ళకు చెప్పులు లేని నువ్వు కార్లలో ఎక్కగానే స్థితిగతి మారిపోయిందా? కళ్ళు నెత్తికెక్కినాయా? మా స్థితిగతి ఇదేనా? మీరు మాకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. మీ రాజకీయ గురువు ఇస్తారా, మీరు ఇస్తారా, లేకుంటే మీ భార్య ఇస్తారా, లేకుంటే మీ డ్రైవర్ ఇస్తారా, ఎవరు ఇస్తారో ఇవ్వాలి. అంతే సార్. డ్రైవరు నరసింహారెడ్డి ప్లస్ పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళ భార్య సప్న గారు. మా ఆయనే సార్ ఉన్నాడా అంటే ఎత్త సోదా ఉన్నోళ్ళం కదా, బాధలు ఉన్నోళ్ళం కదా. వాళ్ళు కూడా స్థితిగతి గింతట్లుంటే పుట్టగానే పరిగెత్తలేదు కదా, వాళ్ళు కూడా అన్ని వివరాలు తెలిసే ఉంటాయి కదా. పోయినప్పుడు మరి సార్ లేదు, మీ పరిస్థితి ఏంటిది, మీ స్థితిగతి ఏంటిది ఉంటాం. మంచి మానవత్వం తెలిసిన వాళ్ళం మేము. మరి నీకు ఆ మానవత్వం ఉంటే దిగి వచ్చి మాకు మాత్రం న్యాయం చేయాలి. అంతే సార్. మంచి కష్టం చేసుకొని బతుకుతాను, మాకు ఏది తెలియదు. కానీ ఈరోజు 10 ఏళ్ళ కానీ బోర్లు ఎత్తే పైసలు లేదు, మాకు రూపాయలు చేయలేదు. మా పిల్లలు బల్లలో లేదు, పోతలేదు. ఆ బల్లలో తీసుకుంటలేదు. అప్పులు తెచ్చినాం. అప్పులు వచ్చి అన్నం కూడా అనుకోకుండా ఉపాసం అంటారు. మా బాధలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి ఆయన ఇంటి కూడా నిలబెట్టి మందు పోసి నమ్మించలేదు. మాకు అట్లా కూడా చచ్చిపోతాం. మా సుదర్శన్ రెడ్డి చేయాలి, పెద్ద సుదర్శన్ రెడ్డి. ఆయన బోర్ చేసినాం, మాకు పైసలు రూపాయలు. ఆ రూపాయలు జాగా మా ప్రాణాలు పోతాయి. ఈ వయసులో ఉండి కూడా నువ్వు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తాను, ఏం చేస్తాను నీ బాధ? ఏం చేద్దామని మేము బతికేస్తాను లేకుంటుంది మాకు. అదా ఇంట్లో తాళాలు వేసిండ్రు. మా పిల్లలు బల్లలో రాని తెలియదు. ఏడ్చుకుంటా మేము బాధలు ఏడ్చుడే. ఎవరో చెప్పుకోవాలి, మేము చెప్పుకున్నా ఇంటలేడు ఆయన. మా పైసలు మాకు ఇవ్వాలి. మేము బోర్ చేసినాం, ఆయనకు గిన్నె లాగినాము, ఒక మాట మా రూపాయలు మాకు చెప్పి న్యాయం చేయాలి మాకు.